అప్లై చేయాలనుకుంటున్నాను. అతను వచ్చి మిమ్మల్ని చంపేస్తాను, అతను ఇంకోసారి కనిపిస్తే అది ఇది అన్నాడు కదా, మరి మీరు ఆ విషయం మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాడు ఏ కారణంగా అన్నాడంటే నేను నాతో ప్రవకేజ్ మేడం పోలీస్ స్టేషన్ కు. ఇప్పుడు మీ పిల్లలు అంటుంది నీకు విడదలేదు ఇస్తా అని నేను రాను అంటుంది. అబ్బాబ్బా, అతనికే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక రకంగా. నేను ఇక్కడ ఉండగా వీడియో కాల్ మాట్లాడాను మేడం, ఆ విషయం మీకు వాట్సాప్ చేశాను, అవి వినండి ఎట్లుంది ఆమె మాట్లాడిన మాటలు. ఏమంటుంది సార్? ఒక్కసారి ఉండండి, మేము కూడా వింటాం. అవి వీడియో కాల్ అవి మీకు పెట్టాను చూడండి. అలాగే సార్, వింటా ఉండండి. నేను ఇలా వీడియోతో నరికేస్తా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా. అదే సార్, ఒకసారి విందాం అది కూడా. దాన్ని బట్టి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేసాము అనేది రేపొద్దుట సమాజానికి అనిపించకూడదు కదా. ఆ అమ్మాయి ఇలాంటిది కాబట్టి భర్త వదిలేశాడు, భర్త లీగల్గా ఫైట్ చేస్తున్నాడు, కోర్టు కూడా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరేనా? ఒకసారి ఫోన్ విందాము, ఆ వీడియోస్ వినిన తర్వాత మాట్లాడతాను సార్ మళ్ళీ. మేడం, అతను చెప్తున్న వర్షన్ ప్రకారం ఏంటంటే ఇల్లు గడవట్లేదు, ఇక్కడ పొలము వాటర్ లేకపోవడం, రైతు కష్టం ఒక రకంగా. అది ఫైనాన్షియల్గా చాలా కష్టం అవుతుంది. ఇద్దరు మగపిల్లలు, భార్యను పోషించడం కాబట్టి వేరే కంట్రీ వెళ్ళి కుటుంబానికి దూరంగా ఉండి అయినా కూడా కష్టపడి భార్య పిల్లల్ని పోషించాలన్న ఉద్దేశంతో అతను కువైట్ వెళ్ళి తిని తినక అక్కడ రూపాయి పోగేసి కష్టపడుతున్నట్టు లెక్క. అలా కష్టపడుతున్న వ్యక్తి కుటుంబం మీద చాలా ఆశలతో ఉంటాడు, ఒకటి చాలా నమ్మకంతో ఉంటాడు. కానీ చాలా పర్సంటేజ్ ఆఫ్ కేసుల్లో ఇక్కడ ఖాళీగా కూర్చున్న ఈ మహిళలు ఎందుకో అక్రమ సంబంధాలు లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడడము జీవితాలు నిజంగా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆ పంపించిన డబ్బులు, అది అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా, ఒక లేడీస్ కూడా కువైట్లో ఖతార్లో ఎక్కడికో వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేదా ఇల్లు కట్టమని డబ్బులు పంపిస్తే వాళ్ళ సొంతాలకు వాడేసుకోవడం, ఎవరితోనో లేచిపోవడం, ఇదే నడుస్తున్న ట్రెండ్. సో కుటుంబ వ్యవస్థ కాపాడాలంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా అరే మీకోసం మేము జీవితకాలం వెయిట్ చేస్తాం, మా కోసం మీరు సంపాదించడానికి వెళ్ళారు అనే ఒక నమ్మకం ఇక్కడున్న పార్ట్నర్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కాల్స్ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్ విన్నప్పుడు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడి భయపడతారు. అరే మా పార్ట్నర్ అక్కడ ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తుంది, నా భర్త ఏం చేస్తున్నాడు అని. ఇక్కడ పాపం ఇతను ఎక్కడా కూడా ఎలిగేషన్ ఇవ్వట్ల, కొట్టలేదు, తిట్టలేదు, అంత అబద్ధం. ఒక అమ్మవారు పూనారు అంటే ఆవిడ ఒక పవిత్రమైన వ్యక్తి కింద మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే మన హిందూ మతంలో ఉండే నమ్మకాల వల్ల. సో అలా ఉన్న వ్యక్తి అమ్మవారి మీద ప్రమాణం చేసి గొలుసు నేను తీయలేదు, పోయింది అని చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా నమ్మేస్తాడు అతను, ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భార్య మీద, ఆవిడ మాట్లాడే మాట మీద, ఆవిడ నమ్మే దేవత మీద. ఇంత ఉన్నప్పుడు ఈవిడ చేసిన పని ఏంటి? తిప్పి కొడితే గొలుసు మార్వడి షాప్లో దొరికింది. అది ఎవరితో? చిన్న ఇల్లు రిపేర్లకి గట్టిగా 2 లక్షలు అట్లా ఖర్చు అయ్యే రిపేర్లకి 3 లక్షలు ఖర్చు పెట్టి 3 నెలలు చేశాడట. 3,30,000తో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక డౌట్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సరే అది కూడా మనం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి చిచ్చి తప్పండి, ఏదో వాడు ఇప్పుడు అమ్మాయి స్త్రీ కదా పాపం ఏం చేయలేకపోయి ఉంటుంది, డిలేగా పని చేసుకుంటూ ఉండంటాడు, అతనికి ఏ పని లేక. కొంతమంది 10 రోజుల్లో అయ్యే పని 4 రోజులు కూడా చేస్తారు, ఎందుకంటే ఎక్కువ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది, మనీ క్లెయిమ్ చేయడానికి అని. మేబీ అలా అని కవర్ చేయొచ్చు. కానీ దేవత మీద ప్రమాణం చేసిన చైను మనకి మార్వడి షాప్లో దొరికింది, అతని పేరు మీద తాకట్లు. ఆవిడ కరెక్ట్ అయితే అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టోరీ ఇది. ఏ రకంగా? గొలుసు పోయిందండి, వీరు రెగ్యులర్ పని చేస్తున్నాడు ఇంట్లో, రిపేర్ పనులు ఇవి అవి నడుస్తున్నాయి, 10 దాకా పని చేస్తున్నాడు, గొలుసు కొట్టేసి ఉండొచ్చు, తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఉండొచ్చు. ఆవిడ నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేదంటే ఇది నిజంగా దొంగతనం జరిగింది, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసేద్దాం. కానీ ఇక్కడ కూడా ఇలా స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఎంత బాగుంది వినడానికి. ఆవిడ చెప్పింది నిజం, గొలుసుపోయింది, మార్వడి షాప్లో వాడి పేరు మీద తాకట్లో ఉంది, 100% ఇది దొంగతనం కింద వేయడానికి సెట్ అయిపోద్ది. కానీ ఏం జరిగింది? అక్కడికి వెళ్తే ట్విస్ట్, వీళ్ళిద్దరూ తాకట్టుకి వెళ్ళారు, ఇక్కడ దొరికిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ క్రియేట్ చేయడానికి రాదు, ఉన్నంతలో 100% ఆవిడ అబద్ధం చెప్పింది, వాళ్ళ మధ్య ఏదో ఉంది అని. 2, ఒకవేళ అక్కడ లేకపోతే ఇది దొంగతనం కింద వచ్చేది. అతని మీద ఈవిడ కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ ఆయనకి ఈవిడ నెత్తి మీద ఉండేది, బా నా భార్య అంతా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ చెప్పు తీసుకుని కొట్టవచ్చు అని. ఇక్కడ ఎవరు మాట్లాడట్లా, ఆవిడ ప్రవర్తనే
క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఆ వ్యక్తికి ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టి భర్తకి అబద్ధం చెప్తావా, దేవత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తావా, ఇది ఎంత దారుణంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఆల్రెడీ ఇరిటేషన్ వస్తుంది, ఈ పని ఏంటి, 3 నెలలు ఏంటి, ఈడేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనేది. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అతను ఏదో పంచాయతీ చేసి భార్యను మార్చి బాగుంటే నేను కాపురం చేస్తానండి అంటున్నాడు. అప్పుడు ఆవిడ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి. ఏమండి మీరు మమ్మల్ని నమ్మి ఇంత డబ్బు పంపిస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, గొలుసు వాడు కొట్టేశాడు, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఇలా ఏదో ఒక స్టోరీ చెప్పుండి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్. కానీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎదురు ఇతన్నే తిడుతుంది, వాడు ఇంకా ఎదురు వార్నింగ్లు ఇస్తున్నాడు, అతను ఇండియా వస్తే చంపేస్తాను అటు అని. అంటే వీళ్ళిద్దరు కాన్స్పిరసీ కిందే లెక్క కదా ఇదంతా. సో ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా భయం ఉంటుంది. దానికి తోడు అతను ఫోన్లో ఏదో మాట్లాడాడంటే ఒకసారి విందామండి. ఆవిడ కాల్స్ చేసి మరీ తిట్టిందంట, దాన్ని బట్టి మనం ప్రాపర్ డెసిషన్ అతనికి చెప్పడానికి అవకాశం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా గానీ ఆయన వాళ్ళ వైఫ్ మీద ఎటువంటి ఎలిగేషన్ వేయట్లేదు, నాకు నేను తెలియదు కళ్ళతో కదండి, చూడలేదు చూడలేదు కాబట్టి కదా. నేను నమ్మలేను అంటున్నారు. రజిత రాత్రి చేయించకు, పొద్దున్న చేయించు అని కళ్ళు తాగనీయకు, ఇంట్లో కళ్ళు అస్సలు తాగనీయకు అని చెప్పినా లేదా? నేనే పువ్వు పెట్టినా, నేనే నా కవర్ వచ్చింది మనం గొడవైనా ఏం చేస్తావో చెప్పు. నేనేం చెయ్య, నువ్వు అండి పెట్టవలసిన అవసరం ఏముండే? ఇంట్లో నిన్న నువ్వు పన్నువు గట్టినే తాగి పన్ను ఆయనతో ఎత్తుకపోయిండు గొలుసు. అయితే ఎత్తుకుపోతే ఆడ బతకండి ఆడైతాను ఏం కాదు, నీకు తెలియకింది దోకలు పెట్టినా అనుకుంటా. దోకలు పెడితే ఏమనిపించవు, నాకు దోకలు పెట్టుకుంటే ఏమనిపించవు. ఏం కాదు, అమ్ముకొని దోకలు పెట్టుకున్నా అంతే. ఇద్దరు కలిసి తినడానికి ఆయనతో అమ్ముకున్నారు. చెప్పు, ప్రపంచంలో ఎవరి పిల్లం ఏం చేస్తలేదు ఇట్లా నీ లెక్క. కరెక్ట్, ఎవరు చేస్తలేరు, నేనే చేస్తున్నా, నేనే చేస్తున్నా. మరేంటి, నేనే ఉంచుకున్నా, నేనే రోజుకి ఒక్కతను అంటాను. మరేంటి అంటే మరి వంటలేదు సొయ్యి లేకుండా భర్త తాగుతా తింటా పట్ట నీ లెక్క బంగారం నీ లెక్క బంగారం నాకు నేను చెత్తలేరు, నీ లెక్క అది చెత్తలేరు. అందరు బంగారం, నేను మత్తు బంగారం నాశనం చేసిన, మత్తు పైసలు నాశనం చేసిన, నీ సంవత్సరం అంతా ముంచిన. ఇప్పుడు ఏంటి నా సంసారం పైసలంటే మీటర్కే పెట్టుకున్నా. పెట్టుకుంటావు నువ్వు. మరి ఇంతగానో పరిచయం ఏం చెప్తారు నిన్ను? పెట్టినా కదా మరి ఇంకేంటి. ఇంతగానో పరిచయం ఇచ్చినాక ఎవరైనా చెప్తారా నా నిన్ను? సార్ ఇక్కడ మీరు పంపించిన వీడియోస్ ఆడియోలు విన్నామండి. అక్కడ క్లియర్గా ఉంది, అమ్మాయి ఎక్కడా కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఉన్నంతలో ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇలాంటి అమ్మాయితోటి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కొంత డిస్ప్యూట్ ఉన్న వ్యవహారం కింద లెక్క. అంటే తెగిచ్చేసి మాట్లాడుతుంది, మీరు ఏం చెప్తున్నా దానికి అడ్మిట్ అయిపోతుంది. అది కోపంలో అంటున్నా మాటలే కానీ నిజంగా ఆవిడ ఎవరి బంగారాలు తాకట్లు పెట్టలేదు, ఎవరు ఏమీ చేయలే. కానీ లాజిక్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.